గణపతి నిమజ్జనానికి సంబంధించి సరూర్ నగర్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఘనంగా ప్రారంభమైంది. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి పెద్ద ఎత్తున గణపతులన్నీ కూడా తరలి వస్తున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొంత మందకూటిగా ఒక్కొక్క విగ్రహం వచ్చి నిమజ్జనం చేశారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక్కొక్క విగ్రహాలు తరలి వస్తున్నాయి. వచ్చే విగ్రహాలకు కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ వాళ్ళంతా కూడా ధూమ్ధాం చేస్తున్నారు. తీన్మార్ స్టెప్పులతో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ వాళ్ళంతా కూడా నిదానం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రస్తుతం మనం కొత్తపేట మార్కెట్, పాత మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఒకే అంటే యూత్ మొత్తం కూడా సేమ్ డ్రెస్ కోడ్ తోటి అందరూ కూడా గణపతిని ధూమ్ధాంలో తీసుకెళ్తున్నారు. సరే, ఎక్కడి నుంచి వచ్చినా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? ఎక్కడి నుంచి వస్తున్నారు? పటేల్ యూత్ అసోసియేషన్ నుంచి వచ్చారు. ఎట్లా చేసిర్రు? ఎట్లా చేస్తున్నారు? గట్టిగా చేస్తున్నాం. ఏమేమి చేసిర్రు? 9 రోజులు ఎట్లా చేసిర్రు? గట్టిగా చేసినాం, మంచిగా చేసినాం. ఈ మాది 26th ఇయర్. లాస్ట్ టైం ఫుల్ సిల్వర్ జూబ్లీ చేసినాం. ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది మాకు. ఈ భాగ్యనగర్ అసోసియేషన్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంచిగా. ఎక్కడి నుంచి వచ్చి? బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. వస్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ చాలా మంది కూడా వచ్చిర్రు. వాళ్ళంతా కూడా ధూమ్ధాం స్టెప్పులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు. ఇక ఓవైపు వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ వీళ్ళంతా ఇక్కడ చూడొచ్చు. స్వాగతానికి సంబంధించి వాళ్ళ ఒక టీం అక్కడ ఉన్నారు. మరోవైపు వీళ్ళంతా కూడా గణపతులను తీసుకొచ్చి వాళ్ళంతా కూడా ధూమ్ధాం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరోవైపు ఇక్కడ ఒక్కొక్క విగ్రహాలు ఏవైతే ఇక్కడ తరలి వస్తున్నాయో ఆ విగ్రహాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరుగా పెద్ద విగ్రహాలకు సంబంధించి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద, అదేవిధంగా చుట్టుపక్కల దాదాపు ఇక్కడికి 30 కిలోమీటర్ల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు ఇక్కడికి తరలి వస్తాయి. ఆ విగ్రహాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు తీసుకున్న పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఒకటే రూట్లో వాళ్ళని వెహికల్స్ పైకి ఎలా చేస్తున్నారు. ఆ తర్వాత ఇన్ అవుట్ 2 మాత్రమే ఉన్నాయి. ఏవి గణపతి లేకుండా ఏ వాహనాలను కూడా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పైకి తీసుకెళ్లడం లేదు. కేవలం గణపతులతో వస్తే మాత్రమే ఆ గణపతులను నిమజ్జనం చేసే వరకు అక్కడికి తీసుకెళ్తున్నారు. విగ్రహాన్ని తీసుకున్న వెంటనే ఆ వెహికల్స్ పంపించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఓవైపు ట్రాఫిక్ రూల్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా సిపి సుధీర్ బాబుతో పాటు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ ఎప్పటికప్పుడు నిమజ్జనం జరుగుతుందో. సరే, స్వాగతానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ ఎట్లా ఉన్నదండి. గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ కాసారపు లక్ష ఆధ్వర్యంలో మా మిత్రులందరూ పున్న గణేష్ గారు, గిరి గారు, ప్రేమ్ గాంధీ గారు, వీళ్ళందరూ సహకారము, నా మిత్రులందరి సహకారంతో గత 29 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎక్కలేని ఈ ప్రాంతంలో 1994 స్టార్ట్ చేసినాము. 1995లో వేదిక చేసినాము. 1995 నుండి ఇప్పటిదాకా నిరారంభంగా ప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కానీ ప్రసాదం పంపిణీ అని లేదు. ఇంత కరోనా వచ్చిన కరోనా టైంలో కూడా ప్రసాదం ప్రసాదము పంచడం జరిగింది. కరోనా టైంలో కూడా ఒక్కొక్క క్వింటాల్ ప్రసాదం పంచాం. ఎప్పుడు కానీ మేము 3 క్వింటాల్ పులిహోర, ఒక్కొక్క క్వింటాల్ శనగలు, 50 కిలో రవ్వ కేసరి మా మిత్రులందరూ పేరున సహకరించినందుకు గణేష్ నిమజ్జన ఉత్సవం వినాయకులు వస్తుంటాయి. వేలాది సంఖ్యలో ఈరోజు అనంత చతుర్దశి రోజు వేలాది సంఖ్యలో గణేశుడు నిమజ్జనానికి శోభాయాత్ర బయలుదేరుతున్న వినాయకుల స్వాగత వేదిక 29 సంవత్సరాల నుండి నిర్విరామంగా గణేష్ ఉత్సవ కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మరి వేలాది సంఖ్యలో భక్తులు కానీ గణనాథులు కానీ మరి శోభాయాత్రకు గంగమ్మడికి తరలివెత్తున్న గణనాథులకు ప్రతి సంవత్సరం కూడా మరి వేదిక ద్వారా మరి మేమే ఒకటే కోరుకుంటున్నాం. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, మనందరి మీద ఉంటుందనే ఉద్దేశము ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి బయలుదేరుతున్న గణనాథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా నిర్వాహకులందరూ సహకరించే ఏర్పాట్లు గత వారం రోజుల నుండి నిమగ్నమై ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. మా విన్నర్ ధన్యవాదాలు. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తరలిస్తున్నాయి. మరోవైపు విగ్రహాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత తక్కువ వస్తున్నాయి. సాయంకాలం ఈసారి ఎప్పుడూ లేని విధంగా డీజేకు అనుమతిచ్చారు. దాంతో డీజే తీన్మారు స్టెప్పులతోటి లైటింగ్ తోటి వినాయకులన్నిటిని కూడా ఒకేసారి తీసుకురావడానికి సాయంకాలం
పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఇంకా జనరల్గా సాయంకాలం ఎట్లుంటుందండి లైటింగ్ ఎంత హడావిడి? ఇంకా చాలా బాగుంటుంది. గత 29 సంవత్సరాలుగా మేము నిర్ణయిస్తున్నటువంటి అఖిలపక్ష కమిటీ ద్వారా ఆల్ పార్టీలకు అతీతంగా అందరినీ సన్మానించడంతో పాటు ఈడ 4 కింటాల పులిహోర చెనియలు ప్రసాదము అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. తండోపతండాలుగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. గణనాథులకు స్వాగతంతో పాటు వచ్చిన విఐపీలకు సన్మానం చేసి ఇక్కడి నుంచి వెల్కమ్ చెప్తా ఉన్నాం. మేము 29 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. మేము సాయంత్రం ఇంకా చాలా అద్భుతంగా గణనాథులు బయలుదేరుతూ ఉంటారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు స్టేజ్ పైన చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ అడావిడి కనిపిస్తుంది. మరోవైపు మనం ఒకసారి చూడవచ్చు, అంటే కొంత పెద్ద పెద్ద వినాయకులు కాలనీలో పెట్టారు, యూత్ కావచ్చు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా వస్తుంటారు. మరోవైపు ఇళ్లలో కావచ్చు, ఇళ్లలో పెట్టుకున్న వినాయకులను కావచ్చు వాళ్ళందరూ కూడా తమ సొంత వెహికల్లో తీసుకొచ్చి మంచిగా అలంకరణ చేసుకొని వెహికల్ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక చిన్న గణపతిని తీసుకొస్తూ ఫ్యామిలీ మొత్తం కూడా అలంకరణ చేసుకొని కారుని అలంకరణ చేసుకొని వాళ్ళంతా కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్వాగత కమిటీకి సంబంధించి వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కొత్తపేట నుంచి. ఇంట్లో పెట్టారా ఓన్లీ మీ ఫ్యామిలీ వరకు? అవును, ఫ్యామిలీ వరకు. మళ్ళీ డ్రెస్ కోడ్ కూడా డ్రెస్ కోడ్ కూడా ఎంజాయ్ చేసిరు? బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకా మా గ్యాంగ్ ఇంకా చాలా మంది ఉన్నాము, అంతా వస్తాం మళ్ళీ. కారు బాగా అలంకరణ చేసినట్లుంది. అవునండి, బాగా చాలా ఇష్టం మాకు వినాయక చవితి అంటే. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం మేము అందరం. అంటే ఎవ్రీ ఇయర్ మీ ఫ్యామిలీ వరకు ఇట్లా మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ మొత్తం 50 మెంబర్స్ వరకు అందరం అన్ని కార్లు డెకరేషన్ చేసుకొని వెళ్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ రోజు స్కూల్ పోలే? హాలిడే పెట్టేసుకున్నాను. కానీ అందరు గుర్తుపెట్టుకోండి, వినాయకుడు మనకి చాలా మంచి స్నేహితుడు, చాలా మంచి అతను వినాయకుడు. గణపతికి సంబంధించి చాలా మంది అంటే కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళు ఉంటారు. మరోవైపు చాలా మంది కూడా ఇక్కడ వెల్కమ్ పలికే వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వినాయకుల నిమజ్జనానికి పెద్ద ఎత్తున వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ సరూర్ నగర్ ట్యాంక్ బండ్కి సంబంధించి దాదాపు చుట్టుపక్కల 30 కిలోమీటర్లు బిఎన్ రెడ్డి కావచ్చు, హయత్ నగర్, అదేవిధంగా మన్సూరాబాద్, నాగోల్ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడికి తీసుకొస్తుంటారు. మరో కొన్ని నిమజ్జనానికి సంబంధించిన పాయింట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్స్లలో ఎప్పటికప్పుడు నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ఇక సాయంకాలం పెద్ద ఎత్తున వినాయకులు తీసుకొచ్చి నిమజ్జనం చేసే అవకాశం కనిపిస్తుందని అధికారులు సాయంకాలానికి లైటింగ్తో పాటు ధూమ్ధామ్ కనిపిస్తుంది. ఇంకా రేపు ఈ టైం వరకు కూడా ఇంకా నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేసుకోవచ్చు. వైపేమో సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చే వాళ్లకు పూల వర్షం కురిపిస్తూ వాళ్ళకి స్వాగతం పలుకుతూ గణపతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పులిహోర, అదేవిధంగా వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా పాటలు పాడుతూ ఇక్కడ వాళ్ళంతా కూడా వెల్కమ్ పలుకుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది.